హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో, ఈ రోజొచ్చేసి పిల్లల కోసం కేక్ అయితే చేస్తున్నానండి. అది కూడా రాగి పిండితో. మా వాడు తెగ ఇరిటేట్ చేస్తున్నాడండి కేక్ చేయమని చెప్పి. సో, హెల్తీగా చేస్తే బెటర్ అని చెప్పి ఇంకా రాగి పిండి, బెల్లంతో అయితే కేక్‌నైతే ట్రై చేసేసాను. చాలా బాగొచ్చింది. అయితే కొంచెం స్వీట్ తగ్గిందనమాట. సో, నేనైతే 1 కప్ బెల్లం అయితే వేసుకున్నాను. ఇంకా అందులో వచ్చేసి పావు కప్పు ఆయిలయితే వేసుకున్నాను. ఇంకా హాఫ్ కప్ పెరుగు, ఇంకా హాఫ్ కప్పు పాలు. ఇవన్నీ వేసుకొని బెల్లం కరిగేంత వరకు మనం బాగా కలుపుకోవాలండి. బీట్ చేసుకోవాలి. నేనైతే ఒక 5 మినిట్స్ కంటిన్యూగా బీట్ చేసుకున్నానండి. మొత్తం బెల్లం అంతా కరిగిపోయిన తర్వాత నేనైతే ఈ రాగి పిండి అది యాడ్ చేశాననమాట. 5 మినిట్స్ అయితే టైం పట్టింది నాకు. మనం కావాలంటే బెల్లాన్ని మిక్సీ చేసుకొని పౌడర్‌లో కూడా యాడ్ చేసుకోవచ్చు. కాకపోతే నేను అప్పటికప్పుడు చేస్తున్నాను కాబట్టి ఉన్న బెల్లాన్నయితే వేసుకొని కరిగించుకుంటున్నాను. చూసారు కదా! ఇలా అయితే వచ్చేసింది కంప్లీట్‌గా 5 మినిట్స్ తర్వాత మొత్తం కరిగిపోయి, ఇంకిప్పుడైతే మనం రాగి పిండినయితే యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు చూపిస్తున్నాను కదండీ ఈ కప్పు. ఈ కప్‌తో 2 కప్స్ రాగి పిండి తీసుకున్నానండి నేను. కొంచెం ఎక్కువ క్వాంటిటీలో చేస్తున్నాను. సో, 2 కప్స్ అయితే వేసుకున్నాను. ఇందులో మనం ఎలాంటి మైదా గానీ, గోధుమ పిండి గానీ యాడ్ చేయాల్సిన అవసరం లేదు. ఒక్క రాగి పిండి అయితే సరిపోతుంది. అయితే చాక్లేట్ ఫ్లేవర్ కోసం నేను కోకో పౌడర్‌నయితే ఒక 2 స్పూన్స్ పెద్ద స్పూన్స్ అయితే వేసుకోండి సరిపోతుంది. వీళ్ళకేంటంటే రాగి పిండి అచ్చంగా చేస్తే అంత ఇష్టంగా తినరండి పిల్లలు. సో, అందుకోసం కొంచెం వాళ్ళకి చాక్లేట్ ఫ్లేవర్ ఉండాలని చెప్పి నేనైతే కోకో పౌడర్ యాడ్ చేశాను. ఇప్పుడు అందులో 1 స్పూన్ వచ్చేసి బేకింగ్ పౌడరు, పావు స్పూన్ వచ్చేసి బేకింగ్ సోడా అయితే యాడ్ చేసుకోవాలి. లిటిల్ పించ్ ఆఫ్ సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలండి. నేను మర్చిపోయాను. ఇంక అవన్నీ వేసుకున్న తర్వాత ఒక 1 స్పూన్ మనం వెనిల్లా ఎసెన్స్ కూడా యాడ్ చేసుకొని, ఇంక మొత్తం మిక్స్ చేసుకోవాలండి. కట్ అండ్ ఫోల్డ్ మెథడ్‌లో మొత్తం మిక్స్ చేసుకోవాలి కంప్లీట్‌గా. మనకి బ్యాటర్ కనుక కొంచెం హార్డ్‌గా అనిపిస్తే కొంచెం పాలైతే యాడ్ చేసుకొని కలుపుకోవచ్చండి. ఇక్కడ బ్యాటర్ అయితే రెడీ అయిపోయిందండి. చూస్తున్నారా? ఈ కన్సిస్టెన్సీలో ఉండాలి మనకి ఎగ్జాక్ట్‌గా. సో, నాదైతే రెడీ అయిపోయింది. నేను ముందుగానే స్టవ్ పైనైతే పాన్ పెట్టుకొని ప్రీ హీట్ చేసుకుంటున్నానండి. సో, ఇప్పుడైతే మనం ఏదైతే కేక్ మనం కుక్ చేస్తున్నామో దానికైతే కొంచెం ఆయిల్ అప్లై చేసి, కొంచెం మైదా పిండి కావచ్చు, గోధుమ పిండి కావచ్చు, ఆ పిండినైతే మొత్తం స్ప్రెడ్ చేసుకొని, మనమైతే ఈ కేక్ బ్యాటర్‌నైతే యాడ్ చేసేసుకోవాలనమాట. ఇంకిలా అంతా కోట్ చేసిన తర్వాత, మనం కేక్ బ్యాటర్‌ని యాడ్ చేసుకున్న తర్వాత, ఈలోపు మనకి ప్రీ హీట్ అవుతూ ఉంది కదండీ! నేను సిమ్‌లో పెట్టాను ఒక 5 మినిట్స్. సో, అయితే ప్రీ హీట్ అయిపోయి రెడీగా ఉంది నాకు. ఇంక ఇది తీసుకెళ్ళి అలా పెట్టేసుకోవడమే అనమాట. ఇంక సిమ్‌లో పెట్టేసి, మనం ఒక 20 మినిట్స్ కుక్ చేస్తే సరిపోతుందండి. కరెక్ట్‌గా మనకి కేక్ చాలా బాగా బేక్ అవుతుందనమాట.
ఇదిగోండి 20 మినిట్స్ తర్వాత చూపిస్తున్నాను మీకు. చూడండి చక్కగా బేక్ అయింది. ఇప్పుడైతే మనం చెక్ చేద్దాము అది కుక్ అయిందో లేదా అని చెప్పి. చూసారా అసలు ఏం స్టిక్ అవ్వలేదు పిండి, ఎంత బాగా కుక్ అయిందో. కేక్ చాలా బాగా వచ్చిందండి, చాలా స్మూత్ గా కూడా ఉంది, స్పాంజీగా ఉంది. కాకపోతే ఏంటంటే స్వీట్ కొంచెం తక్కువైందని నేను ఏం చేశానంటే పిల్లలకి ఇచ్చేటప్పుడు కొంచెం జామ్ రాసి ఇచ్చేసాను పైన. సో కావాలంటే మన హనీ కూడా రాసుకోవచ్చు. సో జామ్ వాళ్ళకి ఇష్టం అని చెప్పి జామ్ అయితే రాసి ఇచ్చేసాను. కొంచెం మీరు చేసుకునేటప్పుడు బెల్లం అయితే కొంచెం ఎక్కువ వేసుకోండి. నాకైతే కేక్ మాత్రం బాగా నచ్చిందండి. ఇదైతే హెల్దీ కదండి, మనం బెల్లం ఇంకా రాగి పిండితో చేసాం కదా. ఎప్పుడైనా ఒకసారి ఇలా చేసి పెడితే పిల్లలు ఇష్టంగా తింటారనమాట. ఇంకా కేక్ అయితే నేను టేస్ట్ చేసేస్తున్నానండి ఫస్ట్ వాళ్ళకంటే ముందు. టేస్ట్ అయితే చాలా బాగుందండి, కొంచెం స్వీట్ తగ్గింది అంతే. సో ఇంకా పిల్లలు స్కూల్ నుండి వచ్చిన తర్వాత వాళ్ళైతే హోంవర్క్స్ రాసేసుకుంటున్నారు. సో భూమికి అయితే ఇప్పుడు స్మాల్ లెటర్స్ నేర్పిస్తున్నారు అనమాట. ఇంకా అవి రాయడం తనకి కొంచెం కష్టంగా ఉందని చెప్పి నేనైతే ప్రాక్టీస్ చేపిస్తున్నాను. వాళ్ళేమో అసలు నా హెల్ప్ తీసుకోరంట, వాళ్ళు ఓన్ గా వాళ్ళే రాసుకుంటారంట. నాన్న తప్పు రాస్తున్నారు, నేను ఎరేజ్ చేపించి మళ్ళీ రాయిపిస్తానంటే గౌతమ్ అయితే ఏడుస్తున్నాడు. భూమి అయితే ఇంకా వదిలే, నా చెయ్యొద్దులే నేనే రాసుకుంటానంటుంది. అలా ఉంది ప్రజెంట్ నా సిచ్యువేషన్ అనమాట. చెప్పిన మాట వినకుండా ఇరిటేట్ చేస్తున్నారు ఇద్దరు. సో ఇంకా హోంవర్క్స్ అన్ని ఫినిష్ చేసిన తర్వాత కేక్ అయితే పెట్టేశాను. సో పైన జామ్ రాశాను కదా, అందుకని మా వాడు కొంచెం ఎక్సైట్ అయ్యాడు అనమాట. ఏంటబ్బా సూపర్ కేక్ లా ఉంది అనుకున్నాడు పాపం. ఆ జామ్ అంతా అయిపోయిన తర్వాత నార్మల్ కేక్ తిని వాడు ఎక్స్ప్రెషన్ చూడాలి, ఏంటమ్మా అంటున్నాడు. ఇంకా కొంచెం హ్యాపీ, కొంచెం సాడ్ తో గౌతమ్ అయితే కేక్ తినేసాడు. ఇంకా నేనైతే వాళ్ళని కాసేపు బయట ఒక 2 అవర్స్ ఆడిచ్చిన తర్వాత మా వారైతే కొంచెం వెజిటేబుల్స్ ఇంకా ఫ్రూట్స్ తీసుకొచ్చేసారు. సో అవన్నీ నేను ఆర్గనైజ్ చేసేసుకుంటున్నానండి, ఎక్కడెక్కడ పెట్టేసుకుంటున్నాను. అసలు టైం ఎలా గడుస్తుందో కూడా తెలియడం లేదు, ఎంత ఫాస్ట్ గా రన్ అవుతుందండి. మార్నింగ్ లేయడం, ఈవినింగ్ అయిపోవడం, వంట, వీళ్ళకి స్నాక్స్, దారుణంగా ఉంది. అసలు రెస్ట్ లేని లైఫ్ అయిపోయింది అనమాట. ఇంకా రేపు క్యారేజ్కి ఏం కావాలో ముందుగానే ప్రిపేర్ చేసి పెట్టుకోకపోతే మార్నింగ్ అసలు కుదరదు కదండి. సో అందుకని వాళ్ళైతే బెండకాయ కర్రీ అడిగారు. సో నైటే ముందే కట్ చేసి పెట్టేసుకుందాం అని చెప్పేసి అవన్నీ పక్కన పెట్టుకుంటున్నాను. ఇంకా ఫ్రూట్స్ అన్ని పెట్టేశాను. ఇక్కడ బెండకాయలు కూడా నేను కడిగి పెట్టేసుకుంటే నైట్ పడుకునే ముందు కట్ చేసుకుంటానండి. సో మార్నింగ్ కి చక్కగా ఫ్రై అవుతాయి అనమాట. ఇంకా ఇడ్లీ పిండికి అయితే గ్రైండర్ వేసుకోవాలి. పచ్చిమిర్చి అన్ని కూడా ఒలిచి పెట్టుకుంటున్నాను. ఇంకా ఈ వీడియోలో వచ్చేసి థంబ్నెయిల్స్ ఎలా క్రియేట్ చేయాలో అయితే షేర్ చేసుకుంటానండి. మన సబ్స్క్రైబర్ ఒకరు అడిగారండి, వాయిస్ ఓవర్ ఎలా ఇవ్వాలో షేర్ చేయండి అని, థంబ్నెయిల్ క్రియేట్ చేయమని చూపించమని కూడా అడిగారు. అయితే ఈ వీడియోలో నాకు వచ్చినంత వరకు నేను ఎలా క్రియేట్ చేసుకుంటాను నా వీడియో కోసం జస్ట్ బేసిక్ లో నేను నేర్పిస్తానండి. నేను ఎలా అయితే చేసుకుంటాను అదే ఇన్ షార్ట్ లో అయితే ఈ రోజు వీడియోలో షేర్ చేసుకుంటాను. ఇంకా నెక్స్ట్ కమింగ్ వీడియోస్ లో అయితే మీకోసం క్యాన్వాలో ఎలా క్రియేట్ చేసుకోవాలి, ఇంకా వాయిస్ ఓవర్ ఎలా ఇవ్వాలో కూడా షేర్ చేసుకుంటాను. మనకి ఏంటంటే క్యాన్వాలో ఆల్రెడీ మనకి థంబ్నెయిల్స్ అనేవి ఉంటాయండి. సో వాటిని ఎడిట్ చేసుకుంటే సరిపోతుంది. సో క్యాన్వాలో చాలా అడ్వాంటేజ్ ఉంటాయండి మనకి. అవి కూడా మీకు షేర్ చేస్తాను. చాలా చాలా బాగుంటుంది. కాకపోతే ఏంటంటే మనకి దాంట్లో థంబ్నెయిల్ చేయాలి అంటే క్యాన్వాలో కొంచెం టైం పడుతుంది అనమాట. అదే మన ఇన్షార్ట్ అనుకోండి ఇంకా ఫాస్ట్ గా అనమాట. ఇంకా మన టైం లేదు అనుకున్నప్పుడు చాలా ఫాస్ట్ గా పెట్టేసుకోవచ్చు ఇన్షార్ట్ లో. సో అందుకే నేను మాక్సిమం ఇన్షార్టే యూజ్ చేస్తాను. కానీ మనం థంబ్నెయిల్ అనేది చాలా అట్రాక్టివ్ గా చేస్తేనే కదండి అది అందరికి రీచ్ అయ్యేది, చాలా మంది చూడడానికి ఇంట్రెస్ట్ చూపిస్తారు. సో మెయిన్ థింగ్ థంబ్నెయిలే. సో ఎంత క్రియేటివ్ గా మనం అయితే థంబ్నెయిల్ క్రియేట్ చేస్తామో అంత రిజల్ట్ ఉంటుంది అనమాట. సో కమింగ్ వీడియోస్ లో ఖచ్చితంగా షేర్ చేస్తాను. ఇంక ఇక్కడైతే నేను ఇడ్లీ పిండి అయితే గ్రైండర్ కి వేసుకుంటున్నానండి. సో మినపప్పును అయితే గ్రైండర్ లో వేసేసి, ఇంకా వీళ్ళిద్దరూ నన్ను చాలా విసిగిస్తున్నారండి. వంటగదిలోకి వచ్చి కొట్టుకుంటున్నారు. టీవీ చూసుకోండి నాన్న, చదువుకోండి, డ్రాయింగ్ వేసుకోండి అని చెప్పినా కూడా నన్ను నా దగ్గరకు వచ్చి ఏడుస్తా ఉన్నారనమాట. సో ఇలా కాదు, వీళ్ళకి ఏదో పని చెప్పాలని చెప్పి బెండకాయ అయితే నీట్ గా తుడవమని చెప్పాను వాటర్ లేకుండా.
సో వాళ్ళిద్దరు ఆ పనిలో పడ్డారనమాట, కొంచెం డైవర్ట్ అయ్యారు. సో నా పని నేను వంట ఏదో ఫ్రీగా చేసుకోగలిగాను. అప్పుడప్పుడు మనం ఇలాంటి పనులు వాళ్ళకి అసైన్ చేయలేదనుకోండి, మనం బలైపోతాం అనమాట. సో ఇలాంటివి బాగా యూజ్ అవుతాయి. ఇక్కడైతే నేను రవ్వ కూడా కడిగి పెట్టేసుకున్నానండి. పిండి మొత్తం చాలా బాగా మెదిగిపోయింది. చాలా బాగా అంటే నలిగిపోతుందండి ఫాస్ట్ గా, చూస్తున్నారు కదా, మంచిగా ఒదిగొస్తుందండి. ఇక్కడైతే నేను 1.5 గ్లాస్ మినపప్పు నానబెట్టాను. 3 గ్లాసెస్ రవ్వ అయితే నేను కడిగి అయితే కలిపేసుకుంటున్నాను. అంటే గ్రైండర్ లో వేసేసుకుంటే అదే కలిపిచ్చేస్తుంది కదా లాస్ట్ లో, మొత్తం పిండి అంతా బాగా గ్రైండ్ అయిపోయిన తర్వాత ఈ రవ్వ కూడా వేసేసుకున్నాం అనుకోండి, అదే నీట్ కలిపిచ్చేస్తుంది కదా అని చెప్పేసి అందులో వేసేస్తున్నాను. ఇదంతా వేసేసి ఏ డబ్బాల్లో అవి పెట్టేసుకున్నాను. ఇప్పుడైతే థంబ్నెయిల్ ఎలా క్రియేట్ చేయాలో చూపిస్తాను. సో ఫస్ట్ అయితే ఇన్షార్ట్ యాప్ ఎలా ఉంటుందో చూపిస్తాను మీకు. చూసారు కదా, ఇగోండి ఇక్కడ కనిపిస్తుందా, ఫింగర్ తో చూపిస్తున్నాను, అదేనండి ఇన్షార్ట్ యాప్. సో యాప్ ఓపెన్ చేయగానే మనకి ఇలా 3 ఆప్షన్స్ కనిపిస్తాయండి. మనం లాస్ట్ ఆప్షన్ అయితే సెలెక్ట్ చేసుకోవాలి. ఇలా సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ కూడా 3 ఆప్షన్స్ చూపిస్తుంది చూసారా. మనం ఫస్ట్ ఆప్షన్ అయితే సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత మనల్ని ఫోటో సెలెక్ట్ చేసుకోమంటది. సో గ్యాలరీలో సెలెక్ట్ చేసుకొని ఫొటోస్ అయితే నేను ఒక 6 ఫొటోస్ నేను ఎగ్జాంపుల్ గా మీకు ఎలా చేయాలో చూపిస్తున్నాను. సో అందుకని ఒక 6 ఫొటోస్ అయితే సెలెక్ట్ చేసుకుంటున్నాను. చూసారా, అలా మనం పైన ఫోటో సెలెక్ట్ చేసుకున్న తర్వాత టిక్ మార్క్ కనిపిస్తుంది కదండి, సో దాన్ని అయితే ప్రెస్ చేసుకోవాలి మనం. సో ఇప్పుడు ఇలా వస్తుంది కదా. సో నెక్స్ట్ మెయిన్ పాయింట్ ఏంటంటే ఇక్కడ రేషియోని మనం సెలెక్ట్ చేసుకోవాలి. ఈ క్యాన్వాస్ అనే ఆప్షన్ నుంచి చూసారా, ఫింగర్ తో చూపిస్తున్నాను, అది ఓపెన్ చేయగానే మనకి ఇలా రేషియోస్ చూపిస్తుందండి. సో ఇది చాలా మెయిన్. మనం షార్ట్స్ కనుకోండి 9:16 పెడతాము, అదే మనం బ్లాగ్స్ అనుకోండి, సో మనం ఈ 16:9 రేషియోని అయితే మనం సెలెక్ట్ చేసుకోవాలి. సో మెయిన్ ఇదేనండి, రేషియో అయితే ఖచ్చితంగా సెలెక్ట్ చేసుకోవాలి. చూసారా, సెలెక్ట్ చేసుకున్న తర్వాత కొంచెం డిఫరెన్స్ వచ్చింది కదా మనకి. సో మీకు కొంచెం అర్థం అవ్వాలని మళ్ళీ చెప్తున్నానండి, రేషియో సెలెక్ట్ చేసి డిఫరెన్స్ చూపిస్తున్నాను మీకు. సో 9:16 ప్రెస్ చేస్తే ఇలా ఉంటుంది, 16:9 ప్రెస్ చేస్తే ఇలా ఉంటుంది. సో థంబ్నెయిల్ మనకి ఇదే కదండి కావాలి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఇక్కడ లేఅవుట్ అని ఉంటుందండి. లేఅవుట్ చాలా ఇంపార్టెంట్ అండి, మనకి ఫ్రేమ్ వస్తుంది అనమాట. చూడండి, మనకి కావాల్సిన ఫ్రేమ్స్ అన్ని అక్కడ ఉంటాయి, మనం సెలెక్ట్ చేసుకుంటూ ఉండాలన్నమాట. ఏది మనకి బాగుందో చూసుకొని మనమైతే సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత మనం బోర్డర్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటే మనకి ఫొటోస్ యొక్క బోర్డర్స్ చూడండి, కార్నర్స్ లో ఎలా డిఫరెన్స్ వస్తుందో, ఫొటోస్ మధ్యలో గ్యాప్ ఎంత కావాలో అవన్నీ మనకి ఇందులో మనం సెట్ చేసుకోవచ్చు అనమాట, ఈ బోర్డర్ అనే ఆప్షన్ లో. చూసారా, కంప్లీట్ గా లుక్ అనేది మారిపోయింది ఈ బోర్డర్ వల్ల. సో ఇందులో కూడా మనం ఇలా కొంచెం బేసిక్ గా మనం ఇలా క్రియేట్ చేసుకోవచ్చు. ఇప్పుడు టిక్ మార్క్ సెలెక్ట్ చేసుకోవాలి. ఇప్పుడు నెక్స్ట్ ఆప్షన్ వచ్చేసి మనం టెక్స్ట్ ఎలా రాయాలో చూద్దాము. సో కింద టీ అనే ఆప్షన్ ని ప్రెస్ చేస్తే మనకి ఇలా ఓపెన్ అవుతుందండి. సో ఇక్కడ మనం అన్ని టైప్ చేసుకోవచ్చు, మనం ఎలాంటి టైటిల్ పెట్టుకోవాలనుకున్నా ఇక్కడైతే టైప్ చేసేసుకోవాలి. ఈ కలర్ సింబల్ ప్రెస్ చేస్తే మనకి ఫ్రేమ్ సెట్ అవుతాయి చూడండి. సో చూసారా, మనకి ఎలా వచ్చింది టెక్స్ట్ కలర్ఫుల్ గా. మనం ఇందులో ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకోవచ్చు. సో వీటి వల్ల మనకి థంబ్నెయిల్ అనేది కొంచెం చాలా బాగా అట్రాక్టివ్ గా కనిపిస్తుంది అనమాట. సో ఇవన్నీ జాగ్రత్తగా మనం సెలెక్ట్ చేసుకోవాలి. సో ఇప్పుడు వచ్చేసి మనం దాని మీద ఒకసారి ప్రెస్ చేసాం అనుకోండి, చిన్న పెన్సిల్ మార్క్ కనిపిస్తుంది, మీకు కనిపిస్తుందా పైన, ఆ పెన్సిల్ మార్క్ మీద ప్రెస్ చేస్తే మనకి ఎడిట్ అనే ఆప్షన్ వస్తుంది. అంటే మనం తప్పు రాసిన దాంట్లో మనం అరెస్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ ఏ అనే ఉంది కదండి, సో దాంట్లో మనం ఏంటంటే ఫాంట్ స్టైల్ అనేది మార్చుకోవచ్చు అనమాట. సో డిఫరెంట్ ఫాంట్స్ ఉంటాయండి, మనకు నచ్చిన ఫాంట్ అయితే పెట్టుకోవచ్చు. అంటే ఈజీగా టెక్స్ట్ ని డిలీట్ చేయొచ్చు. ఆ ఇంటూ క్రాస్ మార్క్ కనిపిస్తుంది కదండి, అది ప్రెస్ చేస్తే మనకి టెక్స్ట్ అంతా పోతుంది. మనం ఆ పెన్సిల్ మార్క్ టచ్ చేసాం అనుకోండి, ఎడిట్ చేసుకోవచ్చు, మనం రాసిన దాన్ని కరెక్ట్ చేసుకోవచ్చు అనమాట. సో ఇక్కడ చూసారా, ఈ ఈ లైన్స్ అనే ఆప్షన్ టచ్ చేస్తే ఇక్కడ కింద బి అంటే బోల్డ్ అనమాట, కొంచెం లెటర్స్ చూసారా మార్పు వచ్చింది, అండర్లైన్ వస్తుంది. ఏ అంటే క్యాపిటల్స్ లో వస్తుంది మనకి ఫాంట్. మనం చాలా విధాలుగా, అంటే మనం ఒక్కసారి మనం క్రియేట్ చేయడం స్టార్ట్ చేసాం అనుకోండి, ప్రతిదీ యూజ్ చేస్తూ ఉంటేనే అది ఎలా యూజ్ అవుతుందో మనకు అర్థం అవుతుంది. ఇక్కడ చూసారా, స్వైప్ అనే ఆప్షన్, పిక్చర్ మీద ప్రెస్ చేస్తే స్వైప్ అనే ఆప్షన్ ఉంటుంది. టచ్ చేసి ఏ ప్లేస్ లో మనకు ఆ ఫోటో కావాలో మనం టచ్ చేస్తే ఆ ఫోటో అక్కడికి స్వైప్ అయిపోతుంది అనమాట. చాలా బెస్ట్ ఆప్షన్స్ ఉంటాయండి. సో ఇలా అయితే థంబ్నెయిల్ క్రియేట్ చేశానండి నేను. స్మైలీస్ కూడా ఉంటాయి, స్మైలీస్ కూడా మనం యాడ్ చేసుకోవచ్చు. ఎఫెక్ట్స్ ఉంటాయి. ఇంకా ఇందులో వచ్చేసి ఇంకా రొటేట్ చేసుకోవచ్చు మన పిక్చర్ ని. చూడండి, ఇక్కడ రొటేట్ అనే ఆప్షన్ ఉంది చూసారా,
ఆ పిక్చర్ సెలెక్ట్ చేసుకుని రొటేట్ అని కూడా చేసుకోవచ్చు మనం. సో లాస్ట్‌లో ఎక్స్‌పోర్ట్ అనే ఆప్షన్ ఉంటుందండి పైన. అది క్లిక్ చేస్తే మన గ్యాలరీలో సేవ్ అవుతుంది. సో ఇవన్నీ కూడా నేను ఇన్‌షాట్‌లోనే క్రియేట్ చేశానండి. థంబ్‌నెయిల్స్ అన్నీ కూడా. సో మీకు గనుక వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.